గమనించాలి. 2026 సంవత్సరంలో రెండో నెలలోనికి మనం అడుగు పెట్టాం. మనం పెట్టలేదు, దేవుడు మనకు సహాయం చేశాడు. ఎందుకంటే ఈ రోజును చూడక ఎంతోమంది మరణించారు. ఈ రోజును చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచారు. అయితే దేవుడు తన కనికరం చేత, తన ప్రేమ చేత 2026 సంవత్సరంలోని రెండో నెలలోనికి మనం నడిపించాడండి. మరి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పటికైనా మన జీవితాన్ని సరి చేసుకుందామా? ఇప్పటికైనా చెడు వ్యసనాలను విడిచిపెడదామా? ఇప్పటికైనా మన కుటుంబాన్ని ప్రేమిద్దామా? ఇప్పటికైనా దేవుని వెతకదామా? ఇప్పటికైనా దేవుని గుర్తిద్దామా? ఇప్పటికైనా దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామా? ఇప్పటికైనా పాపపు కార్యాలను విడిచిపెడదామా? ఇప్పటికైనా దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిద్దామా? ఇప్పటికైనా మన జీవితాన్ని సమూలంగా బాగు చేసుకుందామా? ఏ కోణంలో నుంచి మనల్ని చూసినా సరే తప్పు కనబడకుండా జాగ్రత్త పడదామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. రక్షణ మారుమనసు పొందుకుందాం. ఇప్పటికైనా మనం రక్షణ మారుమనసు పొందకపోతే ఏ క్షణాన మరణిస్తామో మనకు తెలియదు కదా. ఏ క్షణాన మన బంధువులు విడిచిపెడతామో మనకు తెలియదు కదా. ఏ క్షణాన మన రక్త సంబంధికులు విడిచిపెడతామో మనకు తెలియదు కదా. ఏ క్షణాన ఈ భూమిని విడిచిపెడతామో మనకు తెలియదు కదా. మరి మన గమ్యం ఏంటి? రక్షణ పొందుకుని దేవుని కోసం జీవిస్తే వచ్చే ఫలితం పరలోక రాజ్యం. రక్షణ పొందకుండా జీవితాన్ని మార్చుకోకుండా మరణిస్తే వచ్చే ఫలితం నరకం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ నెల నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుందాం. రేపటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.